ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో విందాము. కీర్తనలు 45:7 కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. విన్నారు కదండి వాగ్దానము. అడగండి, దేవా నన్ను మా కుటుంబంలో ఒక స్పెషల్ బ్లెస్సింగ్గా చేయండి. మేక్ మీ స్పెషల్ ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై ఆఫీస్. చాలాసార్లు మనము జాబ్ షిఫ్ట్ అవుతాయి, మంచి హైక్ వస్తుంది, మంచి బ్లెస్సింగ్ వస్తుంది, మంచి ప్రమోషన్ వస్తుంది, నేను డెవలప్ అవుతాను అని జాబ్ షిఫ్ట్ అవుతే ఆశీర్వాదాలు పొందుకుంటామేమో అనుకుంటారు. ఇంకా కొంతమంది ఈ ఇంట్లో కలిసి రాలేదు కాబట్టి ఇల్లు మారుదామో అనుకుంటారు. బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా అండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే మనము కూడా దేవుని నుండి ఆశీర్వాదం పొందుకోవాలని ఎంతసేపు మనం దేవుని మీద ఆధారపడతామో, ఎంతకాలం ఆయన యందు మనం ఆశ కలిగి జీవిస్తామో దేవుడు ఆశీర్వదించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. యెబ్బేసు కూడా చూసినట్లయితే చిన్నతనం నుండి వేదనతో ఉన్నాడు. సహోదరులందరూ ఏడిపించేవారు ఉండవచ్చు, కానీ బైబిల్లో యెబ్బేసు గురించి ఏముందంటే ఆయన ప్రార్థన చేశాడంట, ఆయన మొర పెట్టాడంట. ఓ లార్డ్, ఇఫ్ ఓన్లీ యూ వుడ్ బ్లెస్ మీ, నీవు నన్ను దీవించినట్లయితే, నిశ్చయంగా నీవు నన్ను దీవించినట్లయితే అని ప్రార్థన చేసినప్పుడు ఆయన గురించి ఒక మంచి వాక్యము వెల్లడి అయింది. ఏంటంటే దేవుడు యెబ్బేసుని తన సహోదరులందరికంటే కూడా ఘనుడుగా ఎంచాడంట, ఘనుడుగా ఆశీర్వదించాడంట. ఈరోజు ఈ స్పెషల్ బ్లెస్సింగ్ మనం అందరం కూడా మన చెలికాండ్ల కంటే, మన చుట్టూన వారి కంటే, మన సహోదరుల కంటే గొప్ప బ్లెస్సింగ్ మనం పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. నీ ఫ్యామిలీలోనే నీవే ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటూ ఉంటున్నావు. నీ తండ్రి కుటుంబము, లేక నీ అత్తగారి కుటుంబంలో, లేక నీ స్వజనుల మధ్యలో, నీ దేశంలో, నీ ఎక్కడైతే ఏ పొలంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, ఏ వీధిలో ఉన్నావో, దేవుడు నిన్ను అంతగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. ఆదికాండం 49:26 యోసేపు గురించి ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఉందండి. అతని సహోదరుల కంటే దేవుడు అతన్ని గనుడుగా ఎంచి ఆయన నెత్తి మీద ఆశీర్వాదాన్ని కుమ్మరించాడంట. ఎంత మంచి వాగ్దానం కదా. యోసేపు తన కుటుంబంలో హీ వాజ్ లైక్ అ క్రౌన్ ఇన్ హిస్ ఓన్ ఫ్యామిలీ. నీ బట్టి నీ కుటుంబానికి మంచి పేరు వస్తుందంటే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదండి. అట్టి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని దేవుడు ఈ రోజు కోరుకుంటా ఉంటున్నాడు. కలుమూసుకున్నట్లయితే ఈ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. కలుమూసుకుందాము. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. చెల్లి కాండ్ల కంటే, మా చుట్టూన్న వారి కంటే, సహోదరుల కంటే, సంఘంలో ఉన్న వారి కంటే, ఉద్యోగంలో ఉన్న వారి కంటే, వ్యాపారంలో ఉన్న వారి కంటే, అయ్యా అందరిలో ప్రభావ మమ్మల్ని స్పెషల్ బ్లెస్సింగ్గా మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకు వందనాలు. మా నడినెత్తి మీద యోసేపు వల్లే ప్రభా తండ్రి నువ్వు కిరీటం పెట్టి ప్రభా తండ్రి మేము ఏ పని చేసిన దాంట్లో అయ్యా దాన్ని ఆశీర్వదించడానికి నువ్వు నిలబడి ఉన్నావు నమ్ముచున్నాము నాయనా. ఎవరైతే ప్రభా అయ్యో ఈ స్థలానికి వెళ్తే నేను ఆశీర్వదించబడతానేమో, ఈ స్ట్రీమ్లో, ఈ జాబ్లో నేను ప్రమోషన్ పొందుకుంటానేమో అని అనుకుంటున్నారు అయ్యా, ఈరోజు నీవు ప్రభా నీ వాగ్దానంను వెల్లడి చేసి ఆశీర్వాదములు అయ్యా నీ నుండి రావాలని, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు దేవుడవు నీవే అని తెలుసుకుంటాకు మాకిచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు. మేము కూడా యెబ్బేసు వల్లే మొరపెట్టడం మాకు నేర్పించండి. మొర్ర పెట్టిన వెంటనే మాకు ఆన్సర్ని దయచేస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి, మీరు మీ ఆఫీస్లో మీ జాబ్ ఊడిపోయి ఉండవచ్చేమో, లేక మీరు ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తుండవచ్చేమో, లేక జాబే రాలేదేమో. ఈ రోజు నుంచి యెబ్బేసు వల్లే మీరు ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో మీరు ఒక స్పెషల్ బ్లెస్సింగ్గా మీ ఫ్యామిలీలోనే ఉండబోచున్నారు. నేనైతే నమ్మొచ్చున్నాను. ఇది ఎవరైతే విశ్వసించి స్వీకరిస్తారో వారే పొందుకుంటారు. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. కింద ఆమేన్ అని పెట్టండి. ఈ దినమంతా కూడా బ్లెస్ మీ మోర్ లార్డ్, బ్లెస్ మీ మోర్, ఇండీడ్ బ్లెస్ మీ అని ప్రార్థన చేయండి. గాడ్ విల్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. అంటిల్ దెన్ హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. టేక్ కేర్.